కవిత, మమత, బబిత, హరిత, అనిత. చూడమ్మా బబిత, నా పేరు సరిత. ఏదో ఒకటి. మెడకి ఉరితాళ్లా వేసుకుని రోగుల్ని టెస్ట్ చేస్తారే, అది కూడా తెలీదా? దాన్ని టెలిస్కోప్ అంటారు. ఓహో, నాకంటే నువ్వే తెలియగలదానివి. నువ్వు ఏ తండ్రి కన్నా బిడ్డవి? మీ కూతురే నాన్న. ఆ? సరే బబిత, అది నాకు ఇచ్చేయి మరి. ఏంటి నాన్న, మీ పిల్లల పేరు మీకే గుర్తుంటలేదు? దాని పేరు బబిత కాదు, నవత. ఏం కష్టం వచ్చిందిరా నాయన, ఒక్క పేరు గుర్తుండి చావట్లేదు. ఇలాంటి కష్టం పగవాడికి కూడా వద్దు. చూడండి పిల్లలు, మీ పేర్లు గుర్తుపెట్టుకోవడం నాకు కష్టంగా ఉంది. అంచేత మీ పేర్లు రాసిన బోర్డులు మెళ్ళలో వేసుకోండి. అప్పుడు గాని వీళ్ళందరినీ మూర్ఛరోగులు అనుకోరు. పిల్లల పేర్లు గుర్తుంచుకోలేని మీరు ఇంతమంది పిల్లల్ని ఎందుకన్నారండి? నేనెక్కడికన్నాను? గవర్నమెంట్ నాణ్యాల్ని ప్రింట్ చేసినట్టు ఏడాదికో బిడ్డని ప్రింట్ చేసి పారేశావు. అవును, మీరేగా మగబిడ్డ కావాలి అని కన్నారు. వేర్ ఈజ్ మై వాల్యూబుల్ స్టెటస్కోప్? ఎక్కడ పెట్టారు? ఎక్కడ పెట్టానో జ్ఞాపకం ఉంటే నేనే వెళ్ళి తెచ్చుకుంటా కదా. సరే, కొంచెం మా ఆవిడ్ని పిలుస్తారా? మహాప్రభు, నేను మీ ఆవిడ్ని. అన్నయ్య, ఇదిగో నీ స్టెటస్కోప్. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. నువ్వు ఈవిడ చెల్లెలివా? అన్నయ్య, రోజు రోజుకి నీ మధ్య వరపు చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు దారి తీస్తోంది. ఒకసారి టెస్ట్ చేయించుకోకూడదు? చేయించుకుంటాను గానీ, ఇది ఎక్కడ దొరికింది నీకు? బాత్రూమ్ లో తగిలించుంది వంకీకి. బాత్రూమ్ లో వంకీకా? అయితే బట్టలు అనుకుని దీన్ని తగిలించా అన్నమాట. ఒంటి మీద బట్టలు ఉంచుకునే స్నానం చేశానా నేను? మీరు నా పెళ్ళామే కదా? అక్షరాల మీ పెళ్ళాన్నే. ఎందుకైనా మంచిది, రోజు నువ్వు దగ్గరుండి స్నానం చేయించు నాకు. ఇంకా నయం, ఇద్దరు కలిసి స్నానం చేద్దాం అన్నారు కాదు. పదండి, అవతల రోగులు ఎదురు చూస్తూ ఉంటారు. రోజుకి 24 గంటలు చాలట్లేదు పేషెంట్ చూడటాను. ఏయ్, నువ్వెవడి నా కుర్చీలో కూర్చున్నావు? లే. ఫీజు కట్టానండి. ఫీజు కట్టగానే కూర్చోడానికి ఇది కాలేజీ కాదు నాయన, హాస్పిటల్. 5 సంవత్సరాలు ఎంబీబీఎస్ చదివితే గానీ కుర్చీలో కూర్చోడానికి వీల్లేదు. కానీ నేను 13 సంవత్సరాలు చదివాను ఎంబీబీఎస్. గెట్ అప్ బ్లడీ ఫెలో. ఇప్పుడు చెప్పు, ఏమిటి నీ రోగం? తల నొప్పి అండి. ఇదో పెద్ద జబ్బా? నొప్పి భరించలేక తలకాయ విసిరేయాలనిపిస్తుందండి. మీ దేవురు? నెల్లూరండి. నీ తలకాయని నెల్లూరులో పడేట్టు విసిరే. మరి లేకపోతే ఏంటయ్యా, తలనొప్పి తలకాయ ఉన్న ప్రతివాడికి వస్తుంది. పాపా పో. ఇలా వచ్చిన ప్రతివాడిని పంపిస్తే మనకు మిగిలేదు పిండాకుడే సార్. అవునవును. నీకింకా ఏమేం రోగాలున్నాయి నాయనా? నాకు ప్రతిరోజు సుఖ విరోచనం కాదండి. మా డాక్టర్ గారికి వారానికి ఒక్క రోజే అవుతుంది. ఇక్కడ నేను డాక్టర్ని, అతనికి సమాధానం చెప్పవలసింది కూడా నేనే. పో అతనికి. ఇంకా ఏమిటి మలబద్ధక ప్రవీణ? పూర్తిగా చెప్పు నీ రోగాల లిస్టు. కడుపులో నొప్పిగా ఉంటుందండి. క్యాన్సరే అయ్యుంటుంది. ఆయాసంగా ఉంటుందండి. ఆస్తమా అయ్యుంటుంది. ఒళ్ళంతా నొప్పులండి. గుండెల్లో కూడా వస్తుందా నొప్పి? ఓ, వస్తుందండి. ఇన్ని రోగాలతో నువ్వు సంవత్సరం క్రితమే చచ్చిపోవలసిన వాడివి. ఎలా బతుకున్నావన్నదే నా డౌట్. నా డౌట్ కూడా అదేనండి. నీకు పెళ్ళయిందా? అయ్యిందండి. నా రోగాలకు సేవలు చేసి చేసి నా భార్య కూడా చచ్చిపోయిందండి. నీకు వైద్యం చేసి చేసి నేను చచ్చిపోతానేమో. పో బయటికి, పో ముందు. అమ్మా అమ్మా, ఎంత గన్నం గడిచింది ఇవాళ నాకు. జబ్బుల